అండి. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఇది వీరి అసమర్థత, వీరి నిర్వాకము, వీరికి చేతగానితనము, పచ్చి దగ, పచ్చి మోసం అని వ్రాతలు. ఈ పథకం ఇవ్వాలని వీళ్ళకి లేదు అనేటటువంటి విధంగా వ్రాతలు ఉండేవి. అప్పుడు అధికారంలో బాబు గారు కాబట్టి, మనవారే కాబట్టి ఇది తుది జాబితాలో లోపాలు. భారీ పథకాలు ప్రారంభించేటప్పుడు అండి ఇది ఏ జాబితాలోనైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ప్రారంభించేటప్పుడు అది సర్వసాధారణం, జరుగుతాయి. అదే జగన్ అయితే ఇవ్వకుండా ఉండేందుకు, ఈ పథకం ఎగ్గొట్టేందుకు ఇదంతా ఉత్తుత్తిదే అనేటటువంటి వ్రాతలు రాసేటటువంటిది. ఏదైనా ఎవరి హయాంలోనైనా ఇట్లాంటి తప్పులు దొరుకుతాయి. ఇదే రాతలు అప్పుడు కూడా రాయాలి. అదే జర్నలిజం. ఇప్పుడైతే తల్లికి వందనం తుది అర్హుల జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పొరపాట్లు జరిగినట్లు అధికారులు వాటిని గుర్తించారు, సరిచేస్తున్నారు అని రాసినటువంటిది. ఇది బాగానే ఉంది. కానీ బాబు గారి హయాంలోనైనా, జగన్మోహన్ రెడ్డి హయాంలోనైనటువంటి ఇదే విధంగా రాతలు ఉంటే అది జర్నలిజం అనుకుంటారు. అయితే నంద్యాల జిల్లాలో పలు సచివాలయాల్లో ప్రదర్శించినటువంటి జాబితాలో పలువురి పిల్లలకు ఒక్కరే తల్లి పేరు కనిపించడంతో అధికారులు ఆందోళన చెందారు. ఫ్యాబ్లీలో సుమారు 182 మంది పిల్లలకు తల్లి కాలంలో ఇద్దరి పేర్లు నమోదవటం కలకలం రేపుతుంది. ఫ్యాబ్లీ సచివాలయంలో 3లో ధర్మవరం మౌనికని 96 మంది పిల్లలకు తల్లిగా చూపగా, ఫ్యాబ్లీ సచివాలయం ఉన్న ఫ్లోర్లో దాసరి శోభని 96 మంది పిల్లలకు తల్లిగా చూపారు. ఫ్యాబ్లీ మండలంలోనే పెదపూరేళ్ళు సచివాలయంలో వల్లిపల్లి సురేఖ పేరు 27 మందికి తల్లిగా చూపించారు ఆమెను తేలింది. అయితే డోన్లో ఒక సచివాలయంలో ఒక బెస్త సుజాత అనేటటువంటి మహిళ పేరుతో 40 మంది పిల్లలకు తల్లిగా చూపారు ఆమెను. అధికారులు విచారించగా అసలు ఆమె డోన్లోనే నివాసం లేదు అనేటటువంటిది తేలింది. సుజాతను తల్లిగా చూపినటువంటి పిల్లల వివరాలను పరిశీలిస్తే 36 మంది కర్నూలులో శ్రీ లక్ష్మీ పాఠశాలలో చదువుతున్నట్లుగా గుర్తించారు. వాళ్ళల్లో పలువురు అనర్హులు ఉన్నారు. ఫ్యాబ్లీ మండలంలోని 8042 మంది పిల్లల తల్లుల పేర్లు తప్పుగా రాగా అధికారులు వాటిలో 6900 పేర్లను శనివారం రాత్రి సరిచేశారు. మిగిలిన పేర్లను కూడా సరిచేస్తున్నామని ఎంవీఓ వెంకటేశ్వర్ నాయక్ చెప్పుకొచ్చారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయా జిల్లాలలో చోటు చేసుకున్నటువంటి లోపాలను రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 117,739 మంది విద్యార్థులు వారికి సంబంధించి వివరాలలో తప్పులు దొర్లాయని అధికారులు గుర్తించారు. వాటిలో 83,325 తప్పులను శనివారం రాత్రి సరిచేశారు. మిగిలిన వాటిని సరిచేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. గతంలో కూడా ఇలానే జరగవచ్చు, కానీ అప్పుడు పథకాన్నే అప్రతిష్ట పాలు చేసేవారు. ఆ పథకం ఇవ్వడానికి లేదు, అందుకే ఇట్లాగా అనేటటువంటి విధంగా అప్రతిష్ట పాలు చేసేటటువంటి విధంగా. ఇప్పుడు మనవాళ్లేగా కాబట్టి పథకం చక్కగా సాగుతుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నాయని రాసుకొస్తున్నారు. కరెక్టే, చిన్న చిన్న లోపాలు ఉంటాయి. వాటిని సరిచేసి ముందుకు సాగుతుంది పథకం. ఎవరి హయాంలోనైనా అంతే. కానీ ఎవరి హయాంలోనైనా ఇట్లాంటి పొరపాట్లు జరిగేటప్పుడు అలాగే రాయాలి. కానీ మళ్ళీ ఆ పథకం ఆ పిల్లలకు కూడా వర్తించేలాగా, ప్రయోజనం పొందేలాగా ఉండాలి. నమస్తే.